హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డొనెకల్కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. మామూలుగా స్వీట్ అంటే షుగర్తోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా స్వీట్ని కూడా హెల్దీగా చేసుకోకూడదా అనిపించింది. అందుకే ఈరోజు నేను గులాబ్ జామున్ చేసి చూపిస్తున్నాను. పంచదార పాకం కాకుండా ఇలా బెల్లం పాకంలో. ముందుగా ఒక బౌల్లో 200 గ్రామ్ దాకా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల గులాబ్ జామ్ అనేది పగలకుండా ఉంటుంది. మరి దానికి కొద్దిగా నీళ్లు కానీ పాలు కానీ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పాలని వాడాను. మీకు కావాలనుకుంటే వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు. పిండిని సెమీ సాఫ్ట్ వచ్చేలాగా కలుపుకోవాలి. అప్పుడే గులాబ్ జామ్ అనేది పగలకుండా ఉంటుంది. మరి ఒక గిన్నెలో 150 గ్రాముల దాకా బెల్లాన్ని తీసుకొని, నేను ఇక్కడ చిన్న చిన్న ఉంట బెల్లాన్ని తీసుకున్నాను. మరి దానికి 300 ml దాకా వాటర్ వేసి బాగా మరిగించాలి. చాలామందికి గులాబ్ జామున్ చేసేటప్పుడు క్రాక్స్ వచ్చి పాకంలో వేసేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి. అలా పగిలిపోకుండా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇలా బెల్లం అంతా బాగా కరిగాక దీనికి 1 టీ స్పూన్ దాకా యాలక్కల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టి గులాబ్ జామున్ చేయడానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల జామున్ని ప్రిపేర్ చేసుకుందాము. పిండిని కొద్దిగా చిన్న బాల్ లాగా చేసుకోవాలి. ఇలా జామున్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా స్లోగా మెత్తగా ఒత్తుకోవాలి. అప్పుడే జామున్ అనేది సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత గుండ్రంగా ఒక్క క్రాక్ లేకుండా ఉందో. ఇప్పుడు ఆయిల్ వేడయ్యిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని కొద్దిగా పిండి వేస్తే పైకి వస్తుంది. అప్పుడు ఆయిల్ కరెక్ట్గా వేడయ్యి ఉంటుంది. అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి చేసిన చిన్న చిన్న బాల్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు, అవి విరిగిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా పైకి తేలుతుంది. అప్పుడే గరిటెతో తిప్పుకోవాలి. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా జామున్ అంతా పైకి తేలాక గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే గులాబ్ జామున్ అనేది బాగా ఫ్రై అవుతుంది. లేకపోతే లోపల పచ్చిగా పైన క్రిస్పీగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెని ఈ విధంగా తిప్పుకుంటే ఒకే రంగులో గులాబ్ జామున్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత బాగా చక్కగా ఉందో. మీరు కూడా ఈ సంక్రాంతికి హెల్తీగా టేస్టీగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలుపండి. ఇలా ఫ్రై అయిన జామున్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా తీసిన జామున్ని బెల్లం పాకంలో వేసి ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అవి డబల్ సైజులో వస్తాయి. ఇలా డబల్ సైజ్ వచ్చాక యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామున్ రెడీ.
చూసారు కదా, ఈ పండగకి మీరు కూడా హెల్తీగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.